హలో వ్యూవర్స్, ఈ వీడియోలో VLOOKUP తో పాటు ఇఫ్ ఎర్రర్ ఫంక్షన్ ఎలా యూజ్ చేయాలో చూద్దాం. మనం VLOOKUP యూజ్ చేసేటప్పుడు ఆ డేటా కనుక అవైలబుల్ లేకుంటే అప్పుడు ఏమవుతుంది, NA అని వస్తుంది. అది రాకుండా ఎలా చేయాలి అని చూద్దాం మనం. రైట్, ఇప్పుడు ఇక్కడ చూడండి, మన దగ్గర డేటా ఉంది. ఈ నేమ్స్ ఓకేనా, రామ, కృష్ణ, చంద్ర, శేఖర్ సంథింగ్ ఇలా నేమ్స్ ఉన్నాయి. అయితే వీటిలోంచి కొన్ని నేమ్స్ ఇందులో ఉన్నాయి, ఇక్కడ ఉన్న కొన్ని నేమ్స్ ఇందులో లేవు. అయితే ఇప్పుడు నాకేం కావాలి, ఇక్కడ ఉన్న నేమ్స్ అక్కడ ఏ ఉన్నాయి ఏవి లేవు అది తెలుసుకోవాలన్నమాట. ఓకేనా, అప్పుడు ఏం చేయాలి మరి అంటే, ఇప్పుడు ఈ డేటా ఎక్కడి నుంచి వచ్చింది, మన దగ్గర ఉంది. ఈ డేటా డీటెయిల్స్ అనేది కావాలని హెడ్ ఆఫీస్ నుంచి ఇన్ఫర్మేషన్ వచ్చిందనమాట. అంటే ఇది తెలుసుకొని ఈ డేటా పంపించమని వచ్చింది. అయితే ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తాను, నేను ఇందులో ఏవైతే ఉన్నాయో అవి చూపించు, లేనివి ఏం చెయ్యి, దానికి ఏదైతే ఎర్రర్ వస్తుందో దాని ప్లేస్లో నాకు వేరే నేమ్ కావాలి. ఎలా చేయాలో చూద్దాం మనం. ఈక్వల్ టు VLOOKUP. ఎస్, ఎలా చేస్తారు VLOOKUP, ఆల్రెడీ మనం వీడియో చేసాం రైట్. F2 ఇందులో ఉన్నది ఏం చేయి, ఇందులో అజయ్ ఉంది కదా, ఈ అజయ్ అనేది ఎక్కడ చూడు, ఈ రామ అనే ఫస్ట్ ఇక్కడ ఈ కాలంలో చూడు. రైట్, ఇప్పుడు దీన్ని ఏం చేయాలి, నేను లాక్ చేయాలి. ఓకే, ఎలా లాక్ చేస్తాం, లాక్ అంటే ఏంది, ఇక్కడ ఫ్రీజ్. F4 కి నొక్కేయండి, ఫ్రీజ్ అయిపోయింది. కామా ఇచ్చేసి నాకేం కావాలి, సాలరీ కావాలి వాళ్ళది. ఓకే, అయితే 1 2 3 4. ఓకే, కాలమ్ ఇండెక్స్ నెంబర్ ఏంటిది 4 ఇచ్చేసాను. కామా ఇచ్చేసి నాకేం కావాలి, ఎగ్జాక్ట్ మ్యాచ్ కావాలి. అంటే 0 టైప్ చేసి బ్రాకెట్ క్లోజ్ చేశాను. ఇప్పుడు ఎంటర్కి కొడితే ఏమైపోయింది, అజయ్ సాలరీ 40,000 50,100. అజయ్ ఎక్కడ ఉంది, ఇక్కడ అజయ్ సాలరీ 40,000 500 వచ్చింది కదా. ఇప్పుడు దీన్ని డబుల్ క్లిక్ చేస్తాను, ఆటోఫిల్ హ్యాండిల్ని డబుల్ క్లిక్ చేస్తే మిగతా అందరి వచ్చేసారు. చంద్రాది ఎంత వచ్చింది, 20,000 అంట, కరెక్టేనా, చంద్ర 20,000. కిరణ్ లేదంట, ఈ కిరణ్ అనే డేటా ఇక్కడ లేదంట, చూద్దాము. కిరణ్ 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 లేదు. రైట్, కృష్ణ 13,000, కృష్ణ రైట్, కృష్ణ 13,000. ఇలా అయితే ఉన్న వాటి ఏమో రిజల్ట్ ఇచ్చింది, లేని వాటినేమో నాట్ అవైలబుల్ అనేది డిఫాల్ట్ ఓకే ఎర్రర్ అనేది చూపిస్తుంది. అయితే నాకేం కావాలి, ఇలా ఎర్రర్ ఉంటే బాగుండదు కదా. అయితే నాకేం కావాలి, దాని ప్లేస్లో ఏదో డాష్ కానీ లేకపోతే నాట్ అవైలబుల్ కానీ మిస్సింగ్ కానీ సంథింగ్ నాకు వేరే టెక్స్ట్ కావాలి. అప్పుడు ఏం చేస్తాను, ఈ ఫస్ట్ సెల్ అంటే ఫస్ట్ ఫార్ములాలో క్లిక్ చేసి లేక డబుల్ క్లిక్ చేసి స్టార్టింగ్లో ఏం చేస్తాను, ఇఫ్ ఎర్రర్ అనే ఫంక్షన్ యూజ్ చేస్తాం. అంటే ఒకవేళ ట్యాప్ కి నొక్కండి, ఒకవేళ దీని రిజల్ట్ అనేది ఎర్రర్ వచ్చింది అనుకోండి, అప్పుడు ఏం చెయ్యాలి, లాస్ట్కి వచ్చేసి కామా పెట్టేసేసి ఇక డబుల్ కోట్స్లో ఏం కావాలి నాకు, ఎర్రర్ ఏమో డాష్ ఇస్తే డాష్ వస్తుంది, NA ప్లేస్లో డాష్ వస్తుంది. ఓకే, మిస్సింగ్ అని ఇచ్చారనుకోండి, MMISSING మిస్సింగ్ బ్రాకెట్ క్లోజ్. ఇప్పుడు ఏమొస్తుంది అక్కడ, మిస్సింగ్ అని వస్తుంది. అంటే ఈ డేటా మనం ఏం చేసుకోవచ్చు, తర్వాత ఫైండ్ అవుట్ చేయొచ్చు, ఈ డేటా మిస్ అయిపోయిందని సెపరేట్గా దాన్ని షీట్ తయారు చేసి కానీ పంపించవచ్చు, వాళ్ళు చూస్తారు. ఓకే, ఎంటర్కి కొడితే ఏమైపోయింది, ఇది ఉంది కాబట్టి డేటా వచ్చింది. ఇప్పుడు నేను దీన్ని ఏం చేస్తాను, డబుల్ క్లిక్ చేస్తాను ఫిల్ హ్యాండిల్ని. ఎక్కడైతే డేటా మిస్సింగో అక్కడ ఏమొచ్చింది, మిస్సింగ్ అని వచ్చేసేసింది. ఈ విధంగా చేసుకోవచ్చు. ఓకేనా, ఇప్పుడు దీన్ని మనము ఫిల్టర్ చేసామనుకోండి, అప్పుడు ఏమవుతుంది, ఇప్పుడు చూడండి డేటాలోకి వెళ్ళేసి ఫిల్టర్, ఇందులో ఓన్లీ మిస్సింగ్ డేటా చూపించు అంతే. ఇప్పుడు ఈ డేటాను ఏం చేస్తాను, నేను ఇక పంపిస్తాను అనమాట. ఓకే, ఈ డేటా అనేది మిస్సింగ్ ఉంది అని పంపించేస్తాను. ఓకే, క్లియర్ ఫిల్టర్ చేయండి. సో అర్థమైంది కదండి, మనం ఇక్కడ రెండు నేర్చుకున్నాం. VLOOKUP ఎలా చేయాలో నేర్చుకున్నాము, ఒకవేళ ఎర్రర్ వస్తే ఎర్రర్ ప్లేస్లో మనకు వేరే వర్డ్ ఏం కావాలో నేర్చుకున్నాం. నెక్స్ట్ వాటిని మాత్రం ఇలా చూసుకోవాలి, మిస్సింగ్ వైజ్గా చూసుకున్నాం. ఒకవేళ ఓన్లీ మిస్సింగ్ మాత్రమే స్పెషల్గా హైలైట్ చేయాలనుకోండి,
అప్పుడు ఏం చేద్దాం మనము ఆ డేటా మొత్తాన్ని సెలెక్ట్ చేసుకొని ఫిల్టర్ తీసేయచ్చు. ఓకే, సెలెక్ట్ చేసుకొని హోమ్ ట్యాబ్ లో కండిషనల్ ఫార్మాటింగ్, మన కండిషనల్ ఫార్మాటింగ్ కూడా నేర్చుకుంటాం. ఆల్రెడీ మనం ప్రీవియస్ వీడియోస్ లో చూసాం కండిషనల్ ఫార్మాటింగ్ గురించి. ఇప్పుడు ఇక్కడ హైలైట్ సెల్స్ రూల్స్ లోకి వెళ్ళేసేసి ఏం చేస్తాను, ఈక్వల్ టు అంటే ఈ యొక్క సెల్స్ లో ఏముంటే MISSING అని ఎక్కడైతే ఉంటుందో, ఏ కలర్ లో కావాలి నాకు అది, లైట్ రెడ్ ఫిల్ విత్ డార్క్ రెడ్ టెక్స్ట్ అంటే ఆల్రెడీ ఉన్నది, అది సెలెక్ట్ చేసింది. ఇలా కావాలంటే ఇలా ఉంచుకోండి. ఇది కాదు నాకు వేరే ఫార్మాట్ లో కావాలనుకుంటే ఇక్కడ వేరే ఫార్మాట్స్ కూడా ఉన్నాయి, తీసుకోవచ్చు. మీకు సొంతంగా మీకు కావాల్సింది కావాలనుకుంటే ఇలా మీరు తీసుకోవచ్చు. ఇక్కడ ఫిల్ నాకు సపోజ్ ఎల్లో కావాలనుకోండి, ఓకే చేయండి, చూడండి ఎల్లో వచ్చేసేసింది. ఇలాగా ఉన్నదాన్ని తీసుకోవచ్చు, మీరు కొత్తగా ఏదైనా కావాలంటే కూడా చేసుకోవచ్చు. చూడండి మనం ఇందులో కండిషన్ ఫార్మాటింగ్ కూడా నేర్చేసుకున్నాం. సో దిస్ ఇస్ వాట్ అబౌట్ if error function. Okay, see you in the next video.